హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పద్దు పద్మజ వ్లాగ్స్. టుడే స్పెషల్ చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కేజీ చికెన్కి పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పెనం తీసుకొని అందులోకి ఆయిల్ పోసుకొని వేడెక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని వేపేసుకుందాం. అది వేడెక్కాక ఈలోగా మనం చికెన్కి మసాలా కావాల్సింది పక్కన ప్రిపేర్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క, 5 లవంగాయలు, 3 యాలకులు, 3 అనాస పువ్వు, ఎండు కొబ్బరి, 10 జీడిపప్పులు వేసుకొని పేస్ట్ కొట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనకు ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చాక ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపేసుకుందాం. ఇది వేగిపోయినాక మనం అందులోకి చికెన్ తీసేసుకొని వేసేసుకుందాం. చికెన్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకుందాం. చికెన్ పచ్చివాసన పోయే వరకు వేసేసుకొని అందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకున్నాక వాటర్ బయటకు వచ్చే వరకు రోస్ట్ చేసుకొని ఆ తర్వాత అందులోకి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మనం రోస్ట్ చేసుకుందాం. అంతే, చాలా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.